హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో అమ్మ అయితే అకస్మాత్తుగా అయితే ఆంధ్రాలో డ్రాప్ చేసి వచ్చాం కదా, కానీ అమ్మ ఉండగా ఉండేటువంటి ఒక కూర అయితే మీకు ఇవాళ చూపిస్తాను. దీన్ని మా సైడ్ అయితే మంచి గుమ్మడికాయ అని పిలుస్తారండి. ఇది మంచి గుమ్మడికాయతో వండేటువంటి తీపి ముద్ద కూర. ఇదంటే మా ఇంట్లో ఎవ్వరు తినరు, మా పిల్లలు కానీ మా వారు తినరు, కానీ నేను, మా అమ్మ, మా తమ్ముడు చాలా ఇష్టంగా తింటాం. అందుకని అమ్మ తమ్ముడు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ వెజిటేబుల్ తప్పకుండా తెప్పించి వండించుకుంటూ ఉంటాను. అది కూడా అమ్మ చేతితో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మా అమ్మమ్మకి ఈ కూర అంటే గుమ్మడికాయతో చేసే కూర అంటే చాలా ఇష్టం అండి. సో ఆంధ్రాలో తక్కువగా దొరుకుతాయి కదా, కానీ మాకు ఒడిశాలో మాత్రం ఈ గుమ్మడికాయలు బాగా దొరుకుతూ ఉంటాయి. సో అందుకని మా తమ్ముడు ఎప్పుడైనా ఇక్కడికి వెకేషన్స్కి వచ్చినప్పుడు చక్కగా ఒక గుమ్మడికాయను ఒక సంచిలో వేసుకుని మా అమ్మమ్మ బతికున్నప్పుడు ఒక 2-3 సార్లు తీసుకుని వెళ్ళాడు. దాంతో మా అమ్మ చక్కగా కూర వండి పెడితే మా అమ్మమ్మ హ్యాపీగా తినేదనమాట. ఇది మనకి పెళ్ళిళ్ళలో వాడుతూ ఉంటారు. అండ్ హల్వా కూడా చాలా బాగుంటుంది. నేను ఈసారి వీడియోలో మీకు హల్వా కూడా ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.